ప్రజాప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి, గవర్నర్ ఆమోదంతో ఉత్తర్వులు జారీ, పెండింగ్లోనే సమాచార కమిషనర్ల నియామకం. తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా ఐఎఫ్ఎస్ అధికారి జి చంద్రశేఖర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రశేఖర్ రెడ్డి 3 ఏళ్ల పాటు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు రెండింటిలో ఏది ముందైతే అప్పటి వరకు ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వులో తెలిపారు. ప్రధాన సమాచార కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి, సమాచార కమిషనర్లుగా సీనియర్ జర్నలిస్టులు పివి శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్యరెడ్డి, కప్పర హరిప్రసాద్, న్యాయవాది పిఎల్ఎన్ ప్రసాద్తో పాటు రాములు, వైష్ణవి, మొహిసీనా పర్వీన్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సిఫారసు చేసింది. ప్రధాన సమాచార కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి నియామకానికి గవర్నర్ ఆమోదించడంతో సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం సీఎం కార్యదర్శిగా సీఎంఓలో పనిచేస్తున్నారు. మరో 2 నెలల్లో ఆయన పదవి విరమణ చేయాల్సి ఉంది. ఇక ఇది ఇంత సిగ్గు తప్పినటువంటి ప్రజాప్రభుత్వం కాదు, రెడ్డి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఇంత సిగ్గు తప్పిన పనులు వీళ్ళు చేస్తూ ఉన్నారు. అయ్యా ఇది రెడ్డి ప్రభుత్వం అని అంటే లేదు మా ప్రజాప్రభుత్వం అని చెప్పేసి డబ్బాలో కొడుతూ ఉంటారు. ఇట్లాంటి నీతులు ఏమైనా మాట్లాడినప్పుడు ఎవరు అద్దెకి దగ్గర అన్న సెంటర్లోనో ఇంకోరినో తీసుకొచ్చి ముందు పెట్టి వాళ్ళతో ప్రెస్ మీట్లు ఇస్తారు. లేదు అని చెప్పేసి మాట్లాడడానికి సిగ్గుండాలి కదా. ఇక్కడ ఏమని చెప్పిండు చంద్రశేఖర్ రెడ్డి 3 ఏళ్ల పాటు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు ఏది ముందైతే అప్పటి వరకు ఆయన పదవిలో ఉంటారు అన్నాడు. ఆయన పదవి సీఎం కార్యదర్శిగా సీఎంఓలో పనిచేస్తున్నటువంటి ఈయన పదవి కేవలం 2 నెలల్లో పదవి విరమణ చేయాల్సి ఉన్నది. 2 నెలల్లో పదవి విరమణ చేసేటోని తీసుకొచ్చి అదే సీఎంఓలో ఉంచుకుంటే అయిపోతాయి కదా. సీఎంఓలో పనిచేసేటోని తీసుకొచ్చి ప్రధాన సమాచార శాఖ కమిషనర్గా పెడితే ఈయన 2 నెలల ఈయన రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆ రిటైర్మెంట్ అయిపోయినటువంటి వ్యక్తిని 3 ఏళ్ల పాటు కొనసాగించి రిటైర్మెంట్ అయిపోయిన వ్యక్తికి జీతాలు ఇచ్చుకుంటూ మేపడం కోసమా మీరు రెడ్డోని? మీరు రెడ్డి పిల్లగాని ఇంకో పిల్లగాని తీసుకొచ్చుకొని మేపడం కోసం, ప్రజాప్రభుత్వంలో ప్రజల సొమ్ముని తీసుకెళ్ళి మీ రెడ్లకు మేపడం కోసమైనా ఈయన తీసుకొచ్చి పెట్టింది. ఎవరి కోసం పెడుతున్నావు? ఇంకో 2 ఏళ్ళు ఇంకో 3 ఏళ్ళు ఆ పదవి ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి కదా పెట్టాల్సింది నువ్వు. లేదంటే 2 నెలల్లో ఈయన పదవి విరమణ చేసేదంటే ఈయన ఖాళీ ఉండేదంటే మళ్ళీ 3 ఏళ్ళ రాక దాన్ని ముట్టుకునేటోడు ఉండడు. ఇక విద్యాశాఖకు మంత్రి లేడు, సాంఘిక సంక్షేమ శాఖకు మంత్రి లేనంటే ఎట్లయితే ఉన్నదో ఇప్పటివరకు హోంశాఖకు మంత్రి లేనట్టుగా ఇక దీనికి ఈ కమిషనర్ ఉండడు. మొన్నటి రాక మహిళా కమిషన్కు అంటే మన మానవ హక్కుల కమిషన్ లేనట్టు, ఎస్సీ కమిషన్కు కమిషన్ లేనట్టు ఈరోజు ఈయన కూడా 2 నెలల్లో రిటైర్మెంట్ అయిపోతారు. అసలు 2 నెలల్లో రిటైర్మెంట్ అయిపోయింది తీసుకొచ్చి ఎందుకు మీరు తీసుకొచ్చి ఇందులో పెట్టిరు? ఈరోజు ఎవరి కోసం పెడుతున్నారు అంటే 2 నెలలకు ముందు మంచి పదవిలో ఈయనను రిటైర్మెంట్ చేయించేటట్టుగా చేస్తే ఈ హయ్యర్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ హయ్యర్ పొజిషన్ తగ్గట్టుగా ఆయనకు జీతం వస్తుంది, ఆయనకు పింఛన్ వస్తుంది. ఆ పింఛన్తో రిటైర్మెంట్ అవుతుంది కాబట్టి అంత రేటు పింఛన్ రావాలని చెప్పేసి ఆయనను ఎన్ని రకాల కుట్రలు చేయనో అన్ని రకాల కుట్రలు వేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు చూడండి, ప్రభుత్వం సిఫారు చేసిన వాళ్ళలో రాజకీయ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినట్టు ఫిర్యాదులు రావడంతో వారి నియామకానికి సంబంధించిన ప్రతిపాదనను గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్లో పెట్టారు. ముఖ్యమంత్రికి సిపిఆర్ఓగా పనిచేస్తున్న బోరెడ్డి అయోధ్యరెడ్డి పిసిసి అధికార ప్రతినిధిగా ఉన్నారు. అయోధ్యరెడ్డి అయోధ్యరెడ్డి పిసిసి నాయకుడా? పిసిసి నాయకుని తీసుకొచ్చుకొని పిసిసి అధికార ప్రతిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చుకొని సిపిఆర్ఓగా పెట్టిండు. ఈయన ముఖ్యమంత్రి చీఫ్ పర్సనల్ సెక్రటరీగా ఆయన పెట్టుకున్నాడు. తర్వాత కప్పర హరిప్రసాద్ గాంధీ భవన్ పిఆర్ఓగా పనిచేస్తున్నాడు. కప్పర హరిప్రసాద్ అనే వ్యక్తి గాంధీ భవన్ అనేది ప్రైవేట్ బై, నీ పార్టీ అది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ భవన్కు జీతాలు ఇచ్చినట్టు నువ్వు గాంధీ భవన్కు కూడా జీతాలు ఇస్తావా? గాంధీ భవన్లో పనిచేసే అందరికి జీతాలు ఇస్తావా ప్రభుత్వం నుండి? గాంధీ భవన్ పిఆర్ఓకు నువ్వు జీతం ఇచ్చేదంటే గాంధీ భవన్ పిఆర్ఓ ప్రైవేట్ వ్యక్తిని పెట్టుకో. పిఆర్ఓను నీ పార్టీకి సంబంధించిన నీ ముఖ్యమంత్రి పిఆర్ఓగా పెట్టుకుంటే పెట్టుకో, నీ మంత్రులకు పిఆర్ఓగా పెట్టుకుంటే గవర్నమెంట్ వాళ్ళని పెట్టుకో. వీళ్ళు ప్రజలను గెలిపించిన నాయకులు అవుతారు కాబట్టి నీ గాంధీ భవన్ ఎవరిది? గాంధీ భవన్కు పిఆర్ఓగా ఈయనని ఎట్లా పెట్టుకుంటాను? ఆయన గాంధీ భవన్కు పిఆర్ఓగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయనను సమాచార శాఖకు ప్రధాన సమాచార కమిషనర్గా పెట్టలేకపోయారు. ఇది పరిస్థితి. ఇక మన రాములు కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా పనిచేసి ఉండడంతో రాములను కూడా పక్కన పెట్టినట్టు తెలిసింది. ఇది పరిస్థితి. ఇప్పుడున్నటువంటి వాళ్ళలో సమాచార కమిషనర్గా ఎవరిని పెడదామని చెప్పేసి వీళ్ళు లిస్టు పంపితే ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నాయకులే, మళ్ళీ అధికారులే కానీ కాంగ్రెస్ నాయకులు. ఇది ఎక్కడన్నా చూసినావా అని అంటే మనం చూడం. మనకు అడిగేటోనికి అంటే నోరు ఉండదు. తెలంగాణలో ఎవడన్నా అడుగుదామని ప్రశ్నించడానికి వీళ్ళ గొంతులు ఉండేవి. ఈయననేమో ఎవడు అడిగితే ఏం చేస్తాడు, నన్ను ఎవడేం చేస్తాడు అని చెప్పేసి ఈయన పాలన కొనసాగుతూ ఉంటుంది. మొత్తానికైతే రెడ్డి ప్రభుత్వంలో మళ్ళీ ఒక రెడ్డి సారు అధికారంలోకి వచ్చిండు. రెడ్డి సారు మంచిగా చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు ప్రధాన సమాచార కమిషనర్గా నియమితులయ్యారు. మీరందరూ కూడా ఈ రెడ్డి పాలనలో బాగుపడాలని
రెడ్డి ప్రజాప్రభుత్వంలో ప్రజారెడ్డి ప్రభుత్వంలో మీరందరూ బాగుంటారని, మీరందరూ బాగుపడతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.